కొత్తగా మహిళా శక్తి పీరియడ్ చీరలు ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో జౌళి శాఖ మార్చులు వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వర గారి పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ సిరిసిల్లలో కూడా నేతన్నలకు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో సుమారు 64 లక్షల చీరల ప్రక్రియ ప్రారంభం, 4 కోట్ల పైచిలకు మీటర్లను ఉత్పత్తి చేయాలని చెప్పని ఇక్కడ ఇచ్చినటువంటి క్రమంలో వాటి తీరుతెన్నులు ఏ విధంగా జరుగుతూ ఉంది, నేతన్నల యొక్క పని పరిస్థితి, చీరల తయారీ ఎక్కడ వరకు వచ్చిందని చెప్పని చూడడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరి పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క గారు ఈరోజు సిరిసిల్లాకు వచ్చి ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి గోడాలను వారు స్వయంగా పరిశీలించి కార్మికులు స్వయంగా మాట్లాడుతూ పని ఏ విధంగా దొరుకుతూ ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి సందర్భంలో వారు అడిగినటువంటి సందర్భంలో ఒక కార్మికుడు వారానికి ఒక 6,000 నుంచి 7,000 వరకు వచ్చేటువంటి సందర్భం ఉంది. ఇదే విధంగా ప్రతినిత్యం పని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని సీతక్క గారు చెప్తూ 2 విడత చీరలకు సంబంధించినటువంటిది కూడా ఆర్డర్ వెంటనే ఇవ్వాలని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ నేను ఒక అంశం చెప్పాలి. ఈ ఇందిరా మహిళా శక్తి చీరల ప్రక్రియను ప్రారంభించాలని చెప్పని 64 లక్షల మంది మహిళలకు ఈ చీరలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ చీరలు ఏ విధంగా ఇవ్వాలి, ఆ చీరల డిజైన్ ఏ విధంగా ఉండాలని చెప్పనే నిర్ణయాన్ని సీతక్క గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినాడు. ఆకాశంలో సగం మహిళా తల్లులు కాబట్టి ఆ నీలిరంగా ఉండాలని చెప్పని ముందుగా ఈ చీరల డిజైన్ను రూపకల్పన చేసినప్పుడు సీతక్క గారి ఆలోచన శైలజరామయ్య గారు కూడా ఇందులో పాల్గొన్నప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది. తయారైన చీరలను తీసుకుని అసెంబ్లీకి వచ్చి సీతక్క ఆధ్వర్యంలో మేడం శైలజరామయ్య గారు కూడా ముఖ్యమంత్రి గారు చూపినప్పుడు అందరూ కూడా చాలా బాగున్నామని చెప్పని అనడం, ఇప్పుడు కూడా నేసే కార్మికులు అయితే మరమగ్గాల మీద నేసే నేతన్నలు కానీ ఆసాములు కానీ కార్మికులు కానీ యజమానులు అందరూ కూడా ఇలాంటి చీరలు మీ సిరిసిల్లు ఇంతవరకు నేయలేదు అనేటువంటి మాట అంటున్నారు అనేటువంటిది చెప్పడంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా తల్లులకు ఇచ్చే గౌరవాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇప్పటికే 85% ఏదైతే మొదటి విడత చీరలు ఇచ్చేటువంటివి పూర్తయిందని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఓ రోజున వాటి మహిళా తల్లులకు ఇందిరా మహిళా శక్తి సంఘాల కొరికి పంపిణీ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ ఈ చీరలు డిజైన్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి సీతక్క గారికి కూడా మా ప్రాంత మహిళా తల్లుల పక్షాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నేతల పక్షాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తామని ఇక్కడ ఉన్నటువంటి నేతన్నల సమస్యలు ఎప్పటికప్పుడు మా దృష్టికి రాగానే మేము సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వము ఈ నేతా కార్మికులు నేసినటువంటి వాటికి సుమారు 300 పైచిలు కోట్లు ఇవ్వాల్సింది బాకీ పెట్టిపోయింది. యువరాజుగా ఉన్నటువంటి మీ అందరూ కూడా చూశారు. ఇక్కడ శాసనసభ్యుడు ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నెంబర్ 2లో ఉండి 300 పైచిలు కోట్లు ఆనాటి బతుకమ్మ చీరలకు బకాయి పెట్టిపోతే ఈరోజు మేము వచ్చిన తర్వాత సీతక్క గారు, ఇక్కడ జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, మహేందర్ రెడ్డి గారు, మేము రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిని కలిస్తే ఆ 300 కోట్లు కూడా పాత బాక్యాలు విడుదల చేసినాం. ఇప్పుడు కూడా చేసిన దానికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఇక నేతన్నలకు చేతున్న పని కల్పించే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ చీరల తయారీ ఏ విధంగా జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ప్రత్యేకంగా వచ్చినటువంటి గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు విద్య ఉద్యోగాలు కూడా 42% రిజర్వేషన్ ఇస్తామన్నట్టు హామీ మేరకు బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు కులగణన జరిపితే 56.37% ఉందని బీసీ లెక్క పక్కాగా తేలిన తర్వాత రాష్ట్ర శాసనసభలో 2 బిల్లులు, విద్య ఉద్యోగానికి 1 బిల్లు, రాజకీయ పరంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ 1 బిల్లును బీసీ బిడ్డ అయినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా చట్టాన్ని తయారు చేసే బిల్లును ప్రవేశపెట్టడం, ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ బిడ్డగా నాకు ఆ బిల్లును బలపరిచే అవకాశం రావడం, వాటిని చట్టాలుగా రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం పంపితే షెడ్యూల్ 9లో చేర్చకుండా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటిది మీ అందరికీ తెలిసిందే. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సీతక్క గారు అందరూ సభ్యురాలుగా. అది కూడా ఆర్డినెన్స్ ఆమోదించకుండా రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో పెట్టుకున్న సందర్భం. అయినా ఈ ఆర్డినెన్స్ సవరించిన తర్వాత మొన్న 30-31 నాడు కూడా మళ్ళీ చట్టాన్ని చేసుకున్నప్పటికీ
మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు కూడా వచ్చి రాష్ట్ర గవర్నర్ కలిసి మేము ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం. ఈ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి మీరు అనుమతులు ఇవ్వాలి, మా బీసీ బిడ్డల నోటి కాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టకండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పిన విన్నెల సందర్భంలో రాష్ట్ర శాసనసభలో సై అంటున్నారు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు మాత్రం లోక్సభలో నై అంటున్నారు. ఎందుకు దీనికి కారణం చెప్పాలని మా బీసీ బిడ్డలు ఈరోజు కిషన్ రెడ్డి గారిని బీజేపీని నేరుగా ప్రశ్నించి ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. అయినా మేము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు జీవోను కూడా 42% ఎన్నికలు ముందుకు పోతున్నప్పుడు కొందరు రాష్ట్ర హైకోర్టు తలుపు తట్టారు, మరి కొందరు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈరోజు సుప్రీంకోర్టు అన్నది ఆల్రెడీ హైకోర్టులో మా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా మరో బీసీ మంత్రి శ్రీఆర్ గారు ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 42% రిజర్వేషన్తో పోతామని చెప్పే ప్రక్రియలోనే సుప్రీంకోర్టు ఈరోజు హైకోర్టులో విచారణ జరిగే క్రమంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పిన వారి పిటిషన్ను ఈరోజు డిస్ప్యూట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. రేపు కూడా మేము అసెంబ్లీ మూడును బట్టి, మూడ్ ఆఫ్ అసెంబ్లీ అంటే మనం అన్ని పక్షాలు రాష్ట్ర స్థాయిలో అన్ని పక్షాలు కూడా 42% రిజర్వేషన్తో ముందుకు పోవాలని చెప్పింది. కాబట్టి మూడ్ ఆఫ్ అసెంబ్లీని కూడా ఒకవేళ రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానం గుర్తిస్తే యథావిధిగా ఈరోజు 42% పోతాం. 16 ఎస్సీ 12 ఎస్టీ దేశవ్యాప్తంలో 70% రిజర్వేషన్ మనం పోతాం. 69% పోతున్న తమిళనాడు ఇప్పటికి హైయెస్ట్ అనుకున్నాం, కానీ ఇప్పుడు 70% మనం ముందుకు పోతుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇప్పటికీ రోల్ మోడల్ రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాలు చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ గర్వకారణంగా రాబోతుందనే మాట ఈ సందర్భంగా నేను భావిస్తూ అందరూ కూడా 42% రిజర్వేషన్కి ఎవరు అడ్డు రావద్దని, దీనికి ప్రధాన కారణంగా మొఖాలు అడ్డుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని ఈరోజు షెడ్యూల్ 9లో చేర్చాలి. ఆర్డినెన్స్ను ఏదైతే 2018 సవరణ చట్టం చేసినామో దానికి ఆమోదించాలి గవర్నర్ గారు చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీర్ ఏదైతే ఉందో దాన్ని పాటించి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో మరి స్థానం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి అసెంబ్లీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి పంపించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గర దాదాపుగా 6 నెలల నుంచి 2 బిల్లులు, మరి గత 2 నెలల నుంచి 1 బిల్లు ఇలా పెండింగ్ పెట్టుకోవడంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా 2 సంవత్సరాలుగా దాదాపుగా గ్రామాలలో ఎలక్షన్స్ లేక, మరి సర్పంచెస్ లేక, ప్రజాప్రతినిధులు లేక గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మా పార్టీ నమ్మిన సిద్ధాంతం 42% మేమెంతో మాకంత అనే విధంగా మరి 42% బీసీలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థలకు ఇచ్చిన వెంటనే కొంతమంది హైకోర్టుకు, కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినరు. ఇవాళ సుప్రీంకోర్టులో మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే పోయినరో. అట్లనే హైకోర్టులో కూడా మరి బీసీ వర్గాలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి 42%తో స్థానిక ఎన్నికలకు పోవాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే మరి ఇక్కడ హైకోర్టు నిర్ణయం కూడా వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనము జనాభా ప్రాతిపదికన ఫలాలైనా పదవులైనా పంచితే విభేదాలు ఉండవు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 42% వాళ్ళకి ఇవ్వాలి బీసీ వర్గాలకు అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా హైకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఉన్నాం. ఆ రిజల్ట్ రాగానే, అంటే వారి యొక్క తీర్పు రాగానే మనం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తాం. మా జౌళి శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారం మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి శైలజ రామయ్యర్ గారు వారు ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల, అదేవిధంగా చొప్పదండి వివిధ ప్రాంతాలలో నేతన్నలను గుర్తించి వారికి దాదాపుగా 64 లక్షల చీరలను మేము ఇక్కడికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సరే, కొంత డిలే అయినప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు, వారి యొక్క ఉద్దేశము, వారు నేస్తున్నటువంటి పని విధానాన్ని కూడా నేను ఎప్పుడు డైరెక్ట్గా సిరిసిల్లలో పరిశీలించలేదు. ఈరోజు మా స్థానిక మా విప్పు గారు, వెమ్లవాడ ఎమ్మెల్యే గారు, మా సోదరుడు ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఇతర సోదరులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మరి సిరిసిల్ల పట్టణంలో నేతన్నలతో కలిసి వాళ్ళ యొక్క
సంతోషాన్ని వాళ్ళ యొక్క కష్టాన్ని చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది, పంచుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ ఒకటే విజ్ఞప్తి, రెగ్యులర్గా మాకు పని కల్పించాలి అని. తప్పకుండా రెగ్యులర్గా పని ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇంకా ఇతరత్ర చీరలకు సంబంధించి కానీ, యూనిఫామ్కి సంబంధించి కానీ, హాస్టళ్లలో ఇచ్చేటువంటి దుప్పట్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇలా నేతన్నలకు అందించి వాళ్లకు నిరంతరం పని కల్పించే విధంగా కృషి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. దానితోటి ఇక్కడ మరి ఒక ఫ్యాక్టరీ కూడా వెమ్లవాడలో 50 crores తోటి ఈ నేతన్నలకు ఉపయోగపడేటువంటి యాన్ డిపో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మా మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు మరి వారందరి యొక్క సహాయ సహకారాలతోటి వారి యొక్క విజ్ఞప్తి మేరకు మరి స్థానిక ప్రజాప్రతినిధి యొక్క విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు పూర్తిగా సానుకూలంగా ఉండి ముఖ్యంగా మనం రాష్ట్రంలో మహిళలను 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలి, వాళ్ళందరినీ కూడా కోటీశ్వరులను చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు వడ్డీ లేకుండా 27,000 కోట్లకు పైగా రుణాలు ఇవ్వడం జరిగింది. మహిళలకు ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు కానీ, అదేవిధంగా మరి పెట్రోల్ బంకులు కానీ, సోలార్ కానీ, పౌల్ట్రీ కానీ, మరి డైరీ ఫార్మ్స్ కానీ ఇట్లా 22 రకాల వర్కులు కూడా గుర్తించి వాళ్లకు వర్క్స్ ఇచ్చి తద్వారా వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా బస్సులు ఫ్రీ చేసినాం. బస్సుకు ఓనర్లు కూడా మండల సమైక్యలకు దాదాపు ఇప్పటి వరకు 150కి పైగా మండలాల్లో బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క బస్సుకు 70,000 రూపాయలు నెలకు మహిళలకు ఆర్టీసీ ద్వారా రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఏదైనా బస్సు ఎక్కినా లేదా ఎక్కడ మీటింగ్లో పోయినా వాళ్ళ శారీ చూసి వీళ్ళు ఎస్హెచ్జి గ్రూప్స్ మహిళా సంఘాల వాళ్ళు అనేటువంటి గుర్తింపు కూడా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే ఏకరూప దుస్తులని పెట్టి మరి ఒకే రకమైనటువంటి యూనిఫామ్స్ను అందించడం జరుగుతుంది. మరి మొన్ననే మా అంగన్వాడీలో కూడా ఇక్కడే నేతన్నలతో నేపించి దాదాపుగా 75,000కు పైగా అంగన్వాడీ ఆయలు అదేవిధంగా టీచర్ అమ్మలకు మరి నేతన్నలు నేసినటువంటి చీరలే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మహిళా గ్రూపులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని రెగ్యులర్ చేయడం కోసం, ఎందుకంటే నేతన్నల బతుకులను బాగు చేయాలంటే వాళ్ళకు నిరంతరం ఉపాధి ఉండాలి. కాబట్టి ఆ ఉపాధిని కల్పించే ఉద్దేశంతో ఎక్కడో మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చుకునే ఏదైతే మన ఫ్యాక్టరీ ఉందో ఇప్పుడు మనం వెమ్లవాడలో పెట్టింది, మరి ఆ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి మేము మహిళా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా, మహిళలను బలోపేతం చేయడం ద్వారా ఇవాళ ఎక్కడికన్నా ఒక 10,000 కావాలంటే వడ్డీ వ్యాపారం దగ్గర పోతే వడ్డీలకు చక్ర వడ్డీలు వసూలు చేస్తారు. ఇవాళ 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఎంత తీసుకున్నా మరి మహిళలకు మేము ఇస్తూ ఉన్నాం. ఇవాళ చూస్తే మీరు మహిళా సంఘాలలో ముఖ్యంగా వడ్డీ లేని రుణాలతోటి ప్రతి కుటుంబంలో ఒక సంతోషం ఉంది. ఆపతొచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా నాకు మహిళా సంఘం ఉందని. ఇంతకు మీరు ఒక్కసారి గమనిస్తే మనం ఇప్పుడు 3,500 ప్రతి నియోజకవర్గంలో ఇందిరం ఇల్లులు ఇచ్చినాం. అందులో మహిళా సంఘంలో ఉన్న ఆమెకు ఒకవేళ అరూరాల ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టిన జిల్లాలో 6 కోట్లు 12 కోట్లు అట్లా ఇళ్లల్లో ఎవరైతే మహిళా సంఘంలో ఉన్నారో వాళ్ళకి ఆ రకమైనటువంటి సహాయం కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ బ్యాంకర్లు ఇండివిజువల్గా ఇస్తలేరు కానీ మహిళా సంఘాల వాళ్ళకు మాత్రం లోన్స్ మరి ఇస్తున్నారు. ఎందుకంటే 98% రీపేమెంట్ అనేది సక్రమంగా ఉంది. గవర్నమెంట్ కూడా వడ్డీలన్నీ కూడా లేకుండా మరి మహిళలను ఇచ్చేస్తున్నారు. కాబట్టి మహిళలు వేరు, కుటుంబం వేరు కాదు. ఒక ఇంట్లో ఒక మహిళ పేరుతో లబ్ధి జరిగితే ఆ కుటుంబంలో కొడుకు బాగుంటాడు, బిడ్డ బాగుంటాడు, చదువులు బాగుంటాయి, ఆ ఇంటి యజమాని కూడా బాగుంటాడు, ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. కాబట్టి మహిళల సంతోషమే ఈరోజు ఆ ఇంటి సంతోషం. అలా 100 కుటుంబాలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, తద్వారా ఆ సమాజం బాగుంటుంది అనేది మరి అంబేద్కర్ గారి కళలను మేము నిజం చేసే దిశగా, మరి ఇందిరమ్మ కళలను నిజం చేసే దిశగా, నెహ్రూ గారి ఆశయాన్ని మహిళల పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని నిజం చేసే దిశగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మహిళలకు ఒక యూనిఫామ్ లాగా మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళకు ఉండాలని, అది ఎక్కడో వేరే కాడ కొనుక్క రావడం కాకుండా ఇక్కడ మరి మన చేనేత కార్మికులకు ఇవ్వడం మూలంగా కొంత మేము ఇవ్వాలనుకున్న టైం కొంత డిలే అయింది వాస్తవానికి. అయినప్పటికీ కూడా తొందరలోనే ఈ మంత్ ఎండింగ్ వరకు చేనేత కార్మికులందరూ కూడా మాకు ఆ చీరలన్నీ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఖచ్చితంగా అది రాబోయే నెక్స్ట్ మంత్లో మేము పంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఇప్పటికే డేట్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.